అన్నా నేను కాలేజీకి వచ్చానన్నా. ఎక్కడున్నావు? నేనా? ఇదేదో బ్లాక్ అన్నా, అడ్మినిస్ట్రేషన్. సారీ బ్రో. పర్లేదు. ఏమైందిరా? డాష్ ఇచ్చేసి సర్లేదా. అడ్మిషన్ ఇంకా చాలా టైం ఉందిలే, కూర్చో. ఏంట్రా సంగతులు? ఏమన్నా అంతా నార్మల్. సర్లే కానీ అన్న, మీ కాలేజీలో అడ్మిన్ అంటే ఎవరు? మొన్న ఒకసారి రీసెంట్ జైలుకి కూడా వెళ్ళొచ్చాడంట. ఎంత గుద్దో చూడు, ఆడే అర్జున్. మరి అదేంటన్నా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు? 2 మింగేవాడు, కానీ అది ఒకప్పుడు ఒక ఇన్సిడెంట్ అన్ని ఇలా మార్చేసింది. ఏంటన్నా అది? عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة عندي لك رقصة قوية يا الحبيب اسمها الصبوحة خطبها نصيب. ఎరా ట్రై చేస్తావా? వాడికి అలవాట్లేదుగా, నువ్వు అని చెడగొట్టగా. అసలు నువ్వు నాకు ఫ్రెండ్ ఎలా అయ్యావురా? నాకు ఈరోజు కాలేజ్కి వెళ్ళే మూడ్ లేదురా. నీకు ఎప్పుడు ఉందనరా ఇప్పుడు అంటానికి? నువ్వు కాలేజ్కి వెళ్తే షాక్ అవ్వాలి, కానీ వెళ్ళకపోతే ఎందుకురా? బానేరా. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. రూమ్కి వెళ్దాం. నాకు లేకుంది, నేను రాను. ఎప్పుడు మారుతావురా? ఇంకా లేకపోతే తొక్క అనుకుంటూ మన ఇద్దరం వెళ్దాంరా. సర్లే పద. అది జాగ్రత్త. వాడినేం అమ్మేయలేరా. ముందేద్దామా? డ్రగ్ ట్రై చేస్తావా? నాకొద్దు, నేను వెళ్ళిపోతా. అలా కాదురా, నన్ను నమ్ము. మందు తాగితే తప్పే, ఇది తాగితే ఇది వేసుకుని తప్పేం కాదు. నాకు వద్దురా. ఇప్పుడు చిన్నప్పుడు నుంచి ఎన్ని సినిమాలు చూస్తుంటాం? ప్రతి సినిమాలో మందు తాగితే ఆరోగ్యానికి హానికరం, సిగరెట్ హానికరం అంటారు. ఎక్కడైనా డ్రగ్ హానికరం అని చెప్పారా? చెప్పారు కదా. ఈ మధ్యనేరా అది ఎక్కడో డ్రగ్ డేంజర్. నేను వేసుకోవట్లేదా? మంచిదే ఇది. కదా చూద్దుకన్నా, చూడు చెయ్యలో పెట్టో సరే. చూడు కదా, భలే ఉందరా. రూమంతా గిరా గిరా తిరుగుతుంది. అర్జున్, అర్జున్. అర్జున్, అర్జున్. నేను కాలేదు, రాను పోరా. రే, ఏంట్రా? నిన్నేం జరిగిందిరా? ఏం జరుగుతురా? ఎప్పుడులాగానే తాగి పడుకున్నాడు. బాగా గుర్తెచ్చుని చెప్పు, నిన్నేం జరిగింది? అవును, ఏట్రా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోవడం కాదురా, చచ్చిపోయాడురా వాడు. ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, నేను వాడు లారీ గురించి చనిపోయాడు. అది అందరూ యాక్సిడెంట్ అని అనుకుంటున్నారు, కానీ నాకు తెలుసు వాడు నీ వల్లే చనిపోయాడు. అది కాదురా. ఛే, ఎందుకురా ఇలా చేసావు? నీతో ఫ్రెండ్షిప్ చేసినందుకు వాడికి పెద్ద గిఫ్ట్ ఇచ్చావుగా. నీతో ఉంటే ఏదో ఒక రోజు నన్ను కూడా ఇలా చంపేస్తావరా? ఛే, నీ మొహం నాకు ఈ జీవితంలో చూపించు.
ఆ గిల్ట్ తట్టుకోలేక పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి లొంగిపోయాడు. డ్రగ్స్ కేసులో వాడిని అరెస్ట్ చేశారు. వాడు అప్పటికే మైండర్ కాబట్టి శిక్ష తక్కువ పడింది. మరి అర్జున్ వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారు? ఇది జరిగిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న వాడితో మాట్లాడడం మానేశారు. అర్జున్కి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు అనుకుంటా వాళ్ళ నాన్న కంపెనీలో వాడికి షేర్స్ ఇచ్చాడు. అప్పుడు ఆడు పట్టించుకోవాలా. ఇప్పుడు వాటితోనే 4 పిల్లల్ని సూర్య పేరు మీద చదివిస్తున్నాడు. అవునా? మరి సూర్య ఫ్యామిలీ ఏమైంది? అఫ్ కోర్స్ సూర్య చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ రోడ్డున పడింది. ఇప్పుడు వాళ్ళని కూడా వీడే చూసుకుంటున్నాడు. మరి అర్జున్ సూర్య వాళ్ళ ఫ్యామిలీకి ఏమని చెప్పాడు? జరిగిందే చెప్పాడు. మరి ఇప్పుడు వాళ్ళేమన్నారు? దీనిలో నీ తప్పేముంది బాబు, అలా రాసుంటే అలా జరుగుద్ది, ఇదేం మనసులో పెట్టుకోకు అన్నారు. చూడరా, తప్పు చేసి ఒప్పుకున్నాడు గొప్పోడే, తప్పు చేసి మారిపోయినాడు గొప్పోడే. వాడు ఆ రెండూ చేసాడు. కానీ వాడు చేసిన ఒక్క తప్పు వల్ల వాడి ఫ్రెండ్స్ని, వాళ్ళ ఫ్యామిలీని, వాడి లైఫే కోల్పోయాడు. అందుకే ఈ మందుకి డ్రగ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.